ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, చాలా మందికి నడుము నొప్పి అని అంటూ ఉంటారు కదా, ఈ నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది, బట్ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి సార్? సో నడుము నొప్పి అన్నట్టు మోస్ట్ కామన్ బ్యాక్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఆర్థోపెడిక్ కంప్లైంట్ అండి. సో ప్రతి ఒక్కరికి ఎట్ వన్ పాయింట్ ఆఫ్ ద టైం మనం బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం, అంత కామన్. సో యూజువల్గా మనకు యంగ్ పాపులేషన్లో, అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్స్ వీళ్ళలో అంటే మోస్ట్ కామన్ కాజ్ వచ్చి మెకానికల్ బ్యాక్ ఏక్ అంటాం. మెకానికల్ బ్యాక్ ఏక్ అంటే ఏంటి అంటే ఎస్పెషలీ మనం కూర్చునే విధానం కానీ ఇవన్నీ సరిగ్గా లేనప్పుడు అట్లాంటప్పుడు వస్తుంది మెకానికల్ బ్యాక్ ఏక్ అనేది. కొన్నిసార్లు ఏంటంటే మనం ఏదో బరువులు ఎత్తుతుంటాం లేదా నిద్రలో పట్టేయచ్చు. సో ఇవన్నీ కామన్ కాజెస్ ఈ ఏజ్ గ్రూప్లో, యంగ్ ఏజ్ గ్రూప్లో. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ సంథింగ్ కాల్డ్ డిస్క్ ప్రొలాప్స్. డిస్క్ ప్రొలాప్స్ కూడా యంగ్ ఏజ్లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డిస్క్ ప్రొలాప్స్ ఏంటి అంటే మన నడుములో వెన్నెముకల మధ్యలో డిస్క్ అనేది ఒకటి ఉంటుంది. సో అదేంటంటే కొంతమందికి అది వెనకాలకు వచ్చేసి వెనకాల నరాల మీద ఒత్తిడి పడుతుంటుంది. సో అలాంటప్పుడు మనకు నడుము నుంచి నొప్పి కాలంతా లాగుతూ ఉంటుంది, తిమ్మిళ్ళు పడుతుంటాయి కాలు, ఇలాంటిది ఉంటుంది. ఇది ఓన్లీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలోనే కాదు, యంగ్స్టర్స్లో కూడా ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది చాలా కామన్. ఓకే సార్, మనకు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి.